రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన సందేశాన్ని నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఈరోజు ఆతిథ్యము అనేటువంటి అంశాన్ని నేను ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాస జీవితంలో అనేకమైన కార్యాలు మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఇదొకటి, ఆతిథ్యము. ఆతిథ్యం అంటే ఏంటో మనము జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా మనము వేరే పని మీద వెళ్తున్నప్పటికీ మధ్యలో మనకు అత్యంత సన్నిహితులైన వారి గృహాల మీదుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వారిని పరామర్శించి వెళ్ళడం అనేటువంటిది సహజంగా మనము ఆలోచిస్తూ ఉంటుంటాం. అది అట్లానే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని బయలుదేరినటువంటి సందర్భంలో మార్గ మధ్యలో దారిలో ఉన్నటువంటి అబ్రహామును పలకరించి వెళ్దామని అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి సందర్భం ఇది. దేవుడే అబ్రహామును పలకరించి వెళ్ళాలనుకుంటే దేవునికి అబ్రహాముకి ఎంతటి సాన్నిహిత్యము, ఎంతటి గొప్ప అనుబంధం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సాన్నిహిత్యమే అబ్రహాము నా స్నేహితుడు అనేటువంటి మాట పలకడానికి కారణమయ్యింది. మనం ఎప్పుడైనా సరే దేవునితో సహవాసం చేస్తే, దైవిక సంబంధమైనటువంటి సహవాసంలో మనం కొనసాగినప్పుడు దేవునితో మాట్లాడడానికి, దేవునితో అన్ని విషయాలు చెప్పుకోవడానికి వీలవుతుంది. స్నేహం అనేటువంటి దానికి అర్థం ఇదే. చాలామంది చెబుతుంటుంటారు, ఇంట్లో ఉన్న వారికి కొన్ని విషయాలు చెప్పలేరు, బయట ఉన్న వారికి చెప్పలేరు. కానీ తనతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో వారితో ఖచ్చితంగా తన యొక్క భావాల్ని, తన రహస్యాల్ని తప్పనిసరిగా చెప్పుకుంటారు. అది స్నేహితుల మధ్య జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఎవరికీ చెప్పలేని విషయాలు స్నేహితులకి చెప్తుంటుంటారు. చాలా కేసుల్లో కూడా మనం చూస్తుంటుంటాం. ఎవరైనా కేసులో ఇరుక్కుంటే విచారణ కోసం స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. స్నేహితుల్ని పోలీసులు ముందుగా గుర్తించి వాళ్ళతో ఏం మాట్లాడారు వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు. నీకు నీ స్నేహితుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎప్పటి నుంచి, నీతో ఏమైనా చెప్పాడా, సంగతి ఏంటి అని వివరాలు కనుక్కుంటూ ఉంటుంటారు. ఎందుకంటే స్నేహితుడికి ఖచ్చితంగా తెలుస్తుందని. మనం దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేశామని చెప్పడానికి బలమైన కారణం ఏమిటంటే ఆయనతో మనం సాన్నిహిత్యం కలిగి ఉంటాం, ఆయనతో మనం మాట్లాడతాం, మన కష్ట సుఖాలు ఆయనతో మనం చెప్పుకుంటాం. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారు దేవునితో సహవాసం చేస్తున్నారని అర్థం. మనం దేవుని సహవాసానికి పిలువబడ్డామని దేవుని వాక్యం చెప్తుంది. యోబు ఏమంటాడంటే, ఆయనతో మీరు సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును అని అంటాడు. మనకు సమాధానం కావడానికి, సమాధానంగా ఉండడానికి బలమైనటువంటి కారణం ఏమిటనంటే దేవునితో సహవాసం చేయడం. మీరు దేవునితో సహవాసం చేస్తున్నారా? చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రార్థన వీరులు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు. దేవునితో చెప్పాల్సిన విషయాలు మీరు చెప్పుకోగలుగుతారు. దేవుడు చెప్పాల్సిన విషయాలు మీతో దేవుడు చెబుతాడు, షేర్ చేసుకుంటాడు. అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఇది. దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో బయలుదేరినప్పుడు మధ్యలో అబ్రహాముని దర్శించాలనేటువంటి ఆలోచన కలిగింది. నా స్నేహితుడైనటువంటి అబ్రహాముతో నేను చెప్పడం మానుతానా, నేను దాచుకుంటానా అనుకున్నాడు దేవుడు. నేను దాచేదనా అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడగలడు.
నిజంగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే. వాక్యము చెబుతోంది ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోహాను తన పత్రికలో రాస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము యేసుక్రీస్తుతో ఉన్నది. మనం యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాము అనడానికి నిదర్శనం ఏమిటంటే ప్రార్థన జీవితం కలిగి ఉండడం, వాక్యాన్ని చదవడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని మాటలు వినడం. ఇది దేవునితో సహవాసం. అపోస్తలులు వారు ఏమని చెప్పారు అనంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సహవాసము, క్రైస్తవ సంఘము సహవాసం కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఇక్కడ కూడిన్నామంటే దానినే సహవాసము అని అంటాం. చాలా సంఘాలకి సహవాసం అనే పేరు ఉంటుంది కదా, సమాజం అనే పేరు ఉంటుంది, చర్చ్ అనే పేరు ఉంటుంది, అంటే సంఘము అని. సంఘానికే వర్తిస్తుంది, క్రీస్తు శరీరానికి వర్తిస్తుంది. కాబట్టి అపోస్తలులు వారు బోధించేవారుగా ఉన్నారు. వారు బోధన వినడానికి సహవాసం చేయాలి. ఈ రోజున మనము అపోస్తలుల బోధలో పెరగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకెవరు ఏ సంగతులు చెప్పినా సరే వినవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు ప్రియులారా, వినడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవునితో మనం సహవాసం చేస్తున్నామనంటే అపోస్తలుల బోధలో మనము మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బోధ కోసము మీరు పోరాడండి అని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడు తెలియచేస్తున్నది ఏమిటంటే, యూదా రాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉన్నాం 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను. విన్నారు కదా, యూదా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, కొందరు రహస్యంగా చొరబడి భక్తిహీనులైన మన దేవుని కృపను కామాతురత్వముకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడ్డారు. అపోస్తలుల బోధ ఎందుకు అవసరం అంటే, అనేక మంది దుర్బోధ చేస్తున్నారు, అనేక మంది ఇష్టానుసారమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు, తనకిష్టమైన బోధలతో ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనము అపోస్తలుల బోధలో ఉండాలి. అపోస్తలుల బోధ అవసరం, సహవాసము అవసరం. మనం ఏ సహవాసంలో ఉన్నామో గమనించాలి. చాలాసార్లు నేను చెప్తుంటుంటాను, వారితో సహవాసం చేస్తే 6 నెలలు వారే వీరవుతారు. నీవు దేవునితో సహవాసం చేస్తే నీవు దేవుని వాడిగా ఉంటావు, క్రైస్తవునిగా ఉంటావు, క్రైస్తవురాలుగా ఉంటావు. క్రీస్తుతో నీవు సహవాసం చేయాలి. మనం క్రీస్తుతో సహవాసం చేసేవారిగా ఉండడానికి మనం పిలువబడ్డామనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను ఏమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడగును గాక. ఇది ముద్రించబడింది, స్టాంపు వేయబడింది. దీన్ని మార్చడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఇక బైబిల్ మార్చబడదు, బైబిల్ స్థిరంగా ఉంది. ఈ మధ్యకాలంలో పోపు గారు చెప్తున్నారంట, పాతబడిపోయింది బైబిల్, కొత్త బైబిల్ రాస్తామంటున్నారంట. ఇది నిన్న నేడు ఒకే రీతిగా ఉంది. ఇది వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గురించి వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథం స్థిరంగా ఉంటుంది, స్థిరమైన పునాది ఇది. ఈ పునాది మీదే మనం కట్టబడాలి. పునాది రాయి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దీనిని మార్చి ఇంకొకటి చెప్పడానికి వీల్లేదు. అందుకనే బోధ, ఈ బోధ కొరకు మనం పోరాడాలి అని వాక్యం చెబుతుంది. అపోస్తలుల బోధ, సహవాసము. ఈ రోజున మనం క్రీస్తు ప్రభు వారితో సహవాసం చేస్తూ ఉన్నాం.
కాబట్టి క్రీస్తు ప్రభువారు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన సహవాసంలో మనం కొనసాగాలి. ఆయనలాగే ఉండడానికి మనం పిలువబడ్డాం. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నడి. అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను ఇక్కడ నిలబడింది నా మాటలు చెప్పడానికి కాదు, నా సొంత ఉద్దేశాలను చెప్పడానికి కాదు. మనుషునికి అభిప్రాయాలు ఎందుకు పనికిరావు, కానీ దేవుని యొక్క వాక్యము స్థిరమైనది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అబ్రహాముతో దేవుని సహవాసం, అబ్రహాము దేవునితో సహవాసం, ఇది గొప్ప అత్యున్నతమైనటువంటి సహవాసము అనే విషయాన్ని మీరు గమనించాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనందరికీ కూడా ఆయన పితామహుడు. ఆయన నడిచినటువంటి మార్గంలో మనము నడవాలి. మనందరికీ కూడా ఆయన మాదిరి ఇచ్చాడు. అది విశ్వాసమునకు మాదిరి. అబ్రహాముకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధి కాడు. అబ్రహాము విశ్వాస సంబంధి. అబ్రహాము విశ్వాసంతో దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో కొనసాగుతున్నాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసాన్ని మనం కూడా అందిపుచ్చుకోవలసినట్టు వారమై ఉన్నామనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి సందర్భం ఇది. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తాం. ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. కానీ అబ్రహాము నిద్రపోవడం లేదు, కానీ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నాడట. మధ్య తూర్పు దేశాల్లో మధ్యాహ్న సమయంలో ప్రయాణము చాలా భయంకరంగా ఉంటుంది. చాలా వేడి, అధికమైనటువంటి వేడి. ఆ ప్రయాణ బడలికి చేత అలసి సొలసి దారిని వెళ్తున్నటువంటి బాటసార్లను వారింటికి పిలిచి త్రాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం పెట్టడం ఆనవాయితీగా ఉండేది. అందుచేత అబ్రహాము అట్లాంటి సమయం కోసం ఎండవేళ ఆరు బయట కూర్చుని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఏ దాసునికో ఆ పని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవచ్చు కదా. బైబిల్ పండితుల యొక్క లెక్కల ప్రకారం 1200 మంది ఆ కుటుంబంతో అనుసంధానం చేయబడ్డారంట, దాసులతో సహా. అందరినీ సమానంగానే చూస్తాడు అబ్రహాము. కాబట్టి తన దాసునికి బాధ్యతను అప్పగించి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. లేదు, అబ్రహాము తన బాధ్యతను విస్మరించేవాడు కాడు. అట్లా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అతడు ఊహించినటువంటి అతిథి తన వైపు వస్తుండడం చూచాడు. ఆయన ఎవరో గుర్తుపట్టి తన గుడారం నుండి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనను ఎదుర్కొని నేలమట్టుకు వంగి సాష్టాంగపడి తన ఆతిథ్యము స్వీకరించుట కొరకు వారిని బతిమాలుతూ ఉన్నాడు. ఆయన ఎవరంటే యెహోవా. ఇక్కడ మనకు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ముగ్గురు అయినప్పటికీ కూడా ఒకే పేరుతో పిలువబడడం ద్వారా త్రిత్వాన్ని గమనించవచ్చు. 99 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతను దూరం నుండే గుర్తుపట్టగలిగాడు. సాష్టాంగపడుతున్నాడు. దీనిని బట్టి దేవునికి అతడెంత విధేయుడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి అనుభవం మనకుందా? అతిథులను గౌరవించేటువంటి, అతిథులను సన్మానించేటువంటి, అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణం మనకుందా? ఆతిథ్యం అంటే అతిథులకు భోజనం పెట్టడం, వారికి మంచినీళ్ళు ఇవ్వడం. దీనిని అతిథి ధర్మం ఎరిగిన వాడై ఉండవలను. క్రైస్తవునికి ఉన్నటువంటి క్యాప్షన్ ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా అతిథి ధర్మం ఎరిగినటువంటి వాడై ఉండాలి. ఇది ధర్మము అని వాక్యం చెప్తుంది. ఆకలిస్తున్న వారికి అన్నం పెట్టడం, దాహం వేస్తున్న వారికి దాహానికి ఇవ్వడము అతిథి ధర్మం. చేయి ఖాళీ లేదంటారు కొంతమంది. అంటే సమయాన్ని పోగొట్టుకోవటం అన్నమాట కదా. అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒక్కనికి చేసితిరి గనుక నాకు చేసితిరి. జాగ్రత్త. అబ్రహాము అతిథి ధర్మం ఎరిగినటువంటి వాడు. అబ్రహాము వచ్చేటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అనేటువంటిది అబ్రహాము గమనించినటువంటి వ్యక్తి. భక్తి గలవారు తప్పనిసరిగా ఎవరు ఎలాంటి వారో గమనించగలుగుతారు. ఎవరు ఏ అవసరతలో ఉన్నటువంటి వారో వారిని గమనించగలుగుతారు. వారి యొక్క పరిస్థితి ఏమిటో వారు గమనించగలుగుతారు. ఖచ్చితంగా మనం గమనించాలి. ఇలాంటి అనుభవం నీకున్నదా? ప్రభువును చూచే కన్నులు మనకున్నాయా? ఆలోచించాలి.
ప్రభువు మనల్ని దర్శించినప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని వినేటువంటి ఆ యొక్క ధన్యత, ఆ యొక్క మనస్సు, ఆ యొక్క అనుభవం నీకున్నదా? ఆలోచించండి ప్రియులారా. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో జక్కయ్య యేసు ప్రభు ఈ దారిలో వస్తున్నాడని పరుగున వెళ్ళి మేడు చెట్టెక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువును చూడాలనేటువంటి ఆశ. ప్రభువు దర్శించే కాలమున మనము ఖచ్చితంగా ప్రభువు దర్శించిన కాలమున మనం రెస్పాండ్ అవ్వాలి. ఆ సమయంలో మనం రెస్పాండ్ కాకపోతే, ఆ సమయాన్ని మనం గుర్తించకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరో ఉండరు. ప్రభువు దర్శించు కాలమున మనము ఆయన్ని సమీపించాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన దగ్గరున్నప్పుడే మనం ప్రార్థించాలి. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ప్రకటన అందులో ఈ మాట మనకు కనిపిస్తుంది, 3:20 అనుకుంటా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబంతో కలిసి మాట్లాడుకోవటానికి ఉండేటువంటి సమయం ఏంటో తెలుసా? భోజనం దగ్గరే మనం మాట్లాడుకుంటాం. చాలా చోట్ల విందును ఏర్పాటు చేస్తుంటారు అతిథులు. కొన్ని కుటుంబాలు ప్రత్యేకమైన విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు శుభకార్యాలు వచ్చినప్పుడు. శుభకార్యాల్లో ఎందుకు భోజనాలు ఏర్పాటు చేస్తారు, ఎందుకు అందరినీ పిలుస్తారంటే, మా పరిస్థితి ఇలా ఉంది చూడండి, మాతో కలిసి మీరు మా సంతోషాన్ని పంచుకోండి అని చెప్పడానికి అతిథుల్ని పిలుస్తూ ఉంటుంటారు. చాలా గృహాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ భోజనాలు పెట్టరు, ఎక్కడో జరుపుకుని వచ్చేస్తారు. అవునే కదా? ఒకవేళ వారి స్తోమత కొద్దీ అనుకుంటామేమో కానీ కొంతమందికి మాత్రం స్తోమత ఉన్నా సరే చేయరు కదండి. చాలా చాలా విచారకరమైన సంగతి అది. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, ఏం చేయాలి? మనము అవతల వాళ్ళని పిలిచి మనం భోజనం పెట్టి వాళ్ళని మనం గౌరవించాలి, అంతే కదా? మన సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవాలి. ఇది మనం చేయాల్సిన బాధ్యత. దేవుని ప్రజలుగా మనకు ఉండాల్సినటువంటి గుణం ఇది. అతిథి ధర్మం ఎరిగినటువంటి వాడిగా ఉండాలి. యేసు ప్రభు అన్నారు, నేను లోపలికి వస్తాను తలుపు తీస్తే. మీరు ఎందుకు కార్డు ఇస్తారు? వెళ్ళి కార్డు ఎందుకు ఇస్తారు? చెప్తే సరిపోద్ది కదా. కార్డు ఎందుకు ఇస్తారు? బొట్టు ఎందుకు పెడతారు? మన సమాజంలో ఒక ఆచారం కూడా ఉంది, బొట్టు పెట్టి పిలుస్తారు. ఇది ఆన అన్నట్లు అన్నమాట, అంతే కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలుగా మనకు ఉండాల్సిన గుణం, ప్రభువారు అన్నారు, మీరు తలుపు తీస్తే లోపలికి వస్తాను, మీతో కలిసి నేను నాతో కూడా కలిసి మీరు భోజనము చేయుదుము. యేసయ్యతో విందు వలే పసందు. యేసు ప్రభుతో కలిసి భోజనం చేయడం ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. గమనించండి ప్రియులారా, యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణమే ఇది. ఆయన వారిని చూచి జాలిపడి 3 రోజులు ఉన్నారు యేసే దగ్గర కదా. వాళ్ళు 3 రోజులు ఉన్నారు ప్రభువుతో, వారి వాక్యం వింటూనే ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా వీళ్ళకి ఆకలితో మాడిపోతారేమో, వీళ్ళని ఊళ్ళోకి పంపించేయండి, కొనుక్కుని వారు తింటారు అని చెప్పేసి అంటే, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అన్నారు ప్రభు. ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళు అంటారు, ప్రభువా ఇంతమందికి ఎక్కడ భోజనం తెస్తాం మేము, మా వల్ల అవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న తర్వాత మనం సహవాసంలో పాల్గొంటున్నాం, భోజనం చేస్తున్నాం. మనం ఎందుకో తెలుసా? ఇది సహవాసం. మనం అందరం కూడా ఒకే కుటుంబం అని చెప్పడానికి మనకి ఇంటికాడ లేక కాదు, ఇంటికాడ వండుకోక కాదు, ఇక్కడే మనం వండుకుంటున్నాం, ఇక్కడే మనం తింటున్నాం. ఎందుకని? ఇది సహవాసము. అది మీ బాధ్యత. భోజనం లేక ఇంటి దగ్గర వండుకోక ఇక్కడ తినడం కాదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఖచ్చితంగా వారు కష్టపడుతున్నారు, సమర్పించుకున్నారు, పొద్దున్నే వచ్చి వంట మొదలు పెట్టారు, చక్కగా వంట చేశారు, భోజనం సిద్ధం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ధన్యత అండి ఇది. ఇది దేవుని సేవ. దేవుని సేవలో మనం అందరం కలిసి సహవాసం చేయడము, భోజనం చేయడము అనేటువంటిది అది ప్రభు మెచ్చుకునేటువంటి సంగతి. ప్రభువుతో కలిసి భోజనం చేయడం ఇది. ప్రభురాత్రి భోజనం సంస్కారంలో పాల్గొంటున్నామంటే ఆయనతో మనం సహవాసం చేస్తున్నామని,
ఆయనతో మనకు సహవాసం కలిగినట్లుగా మనం ఈ కార్యం చేస్తున్నాం. నేను వచ్చు పర్యంతము ఈ కార్యంలో మీరు పాలు పొందాలని ప్రభు, ఇది క్రొత్త నిబంధన, మీ కొరకు చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన అని ప్రభువు చెప్పారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమ గలవారై ఉండండి. ఎవరి మీద కూడా ద్వేషం పెట్టుకోకండి. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మీరు, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటున్నటువంటి మీరు ద్వేషం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, కార్పణ్యాలు పెట్టుకుని ఒకరు పాడైపోవాలని ఆలోచిస్తూ చేస్తున్నట్లయితే ఇది క్రైస్తవ్యం కానే కాదు. మీరు క్రీస్తు నుండి వేరైపోయిన వారు అవుతారనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, వింటున్నారన్న మాటలు మీరు? చాలాసార్లు నాకు విరోధంగా నన్ను తృణీకరించి మాట్లాడేటువంటి మాటలు నేను వినబడుతున్నాయి. నాకు చాలా విచారకరమైన సంగతి అది. వాస్తవానికి నేను అల్పుణ్ణి, నేను బలహీనుణ్ణి, నేను దేవుని సేవకు, దేవుని సేవ మీద ఆధారపడి వచ్చాను, దేవుని మీద ఆధారపడి వచ్చాను. దేవుడిస్తే తింటాను, లేకపోతే ఉపవాసం ఉంటాను. దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఇది. నా వల్లనే మీరు బ్రతుకుతున్నారు, నా వల్లనే మీకు ఇలాగా జరుగుతుంది అనుకోవటానికి ఎవ్వరికి కూడా వీలు లేదు. నన్నంటే మీరు దేవుణ్ణి అన్నట్టే, యేసు ప్రభువుని అన్నట్టే. వాక్యం అలా చెబుతుంది. ప్రియులరా, ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేసి తిరిగి దేవునికి అబ్రహాముకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము ఎంత గొప్పదో మీరు చూడండి. దారిని పోతా ఉంటుంటే, అయ్యలారా రండి, ఇక్కడ కూర్చోండి, మీరు అలసట తీర్చుకోండి అని చెప్పడం మనం చూస్తున్నాం. ఒకసారి మనము ఆ వాక్యాన్ని చదువుకుందామా? చదివితే మీకు అర్థమవుతుంది. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ్ల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నెడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమందు నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క 18వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. ఎన్నోసార్లు నేను చదువుతూ ఉంటుంటాను. చాలా ఆశీర్వాదకరమైనటువంటి అధ్యాయం ఇది. యెహోవా అతనికి కనబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా అతనికి కనబడెను. దేవుడు కనబడ్డాడంట. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుడు కనబడ్డాడు. అతడు చూసినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 వ్యక్తులు కనబడుతున్నారంట. తర్వాత అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. వారిలో దేవుణ్ణి చూస్తున్నాడు అబ్రహాము. వారు దేవుని దాసులు, వారు దేవుని యొక్క దూతలు, దేవుని సేవకులు. అబ్రహాముకు తెలుసు దేవుని సేవకులు ఎవరో,
దేవుని సేవకులు కాని వారెవరో? అబ్రహాము జీవిత అనుభవం. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు యెహోవా అతనికి కనబడెను. 3 వ్యక్తులు కనబడ్డారంట. మీరు గమనించ త్రిత్వానికి ఇదెంత సరిపోయిందో మీరు చూడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈయన త్రియేక దేవుడు. త్రిత్వాన్ని నమ్మకపోయినట్లయితే, త్రిత్వాన్ని అంగీకరించకపోయినట్లయితే బైబిల్ నీకు అర్థం కాదు. చాలామంది ఈ రోజున వాదనలు పెట్టుకుంటూ ఉన్నారు. త్రిత్వం తప్పు, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ తప్పు, దేవుడు అక్కడే, ఆ దేవుడు యెహోవానే అని కొందరు వాదిస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. సిద్ధాంతాల మీద నీవు ఆధారపడితే వాక్యం నీకు అర్థం కాదు. అక్కడ యెహోవా కనబడెను అని రాయబడింది. కానీ అబ్రహాము చూచింది ఎంతమందిని? 3. 3 ఎవరు? మనుషులు అని రాయబడింది అక్కడ. అంటే వారెవరు? దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని సేవకులు, దేవుని దాసులు. ఓ విధంగా చెప్పాలంటే ఇందాక మనం చదువుకున్నాం, హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు 13వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తాం కదా, తెలియకయే వారు దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవదూతలకు ఆతిథ్యం, దేవుని సేవకులకు ఆతిథ్యం. మీ ఇంటికి పిలిచి దేవుని సేవకునికి భోజనం పెడుతున్నారా? దేవుని మందిరానికి వస్తున్నారు కదా చాలా మంది కూడా. మీరు గమనించండి పిల్లరా, మీరు బియ్యం పెట్టెలోకి వెళ్ళిపోయి కానీ బియ్యం తీసుకొచ్చేసి పెట్టకండి. ఇక్కడ ప్రతిరోజు కూడా భోజనం ముందు, బియ్యం కడిగే ముందు పిడికెడి బియ్యం తీయండి. చేతికి ఎంత వస్తాయి అంత పిడికెడి బియ్యం తీయండి. దేవుని సేవకుని కొరకు ఇది అని చెప్పి ఒక పాత్రలో వేయండి. ఆదివారమున మీరు తీసుకుని వస్తున్నారు కదా, ఎందుకోసమో తెలుసా? మా కుటుంబంలో దైవ సేవకుడు ఒకడు, ఆయనకి నేను భోజనం పెట్టాలి అనే బాధ్యత. గల్తీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తాడు, గల్తీ 6:6 అనుకుంటా, ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల్లో భాగము ఇయ్యవలెను. అందుకొరకే ఇక్కడ మీరు తీసుకొస్తున్నారు. చాలామంది ఆ పని చేయట్లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం వాక్యాన్ని అనుసరించాలి. మనం దేవుని పిల్లలమైతే వాక్యాన్ని మనము అనుసరించాలి. దేవుడు మనకు ఆదేశించినటువంటిది ఇది. ఇశ్రాయేలుని గురించి మనం చూసినప్పుడు 12 గోత్రాలు లేవీ గోత్రం ఒకటి. అందరికీ స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి, కానీ ఒక గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఆ గోత్రం ఏదంటే లేవీ గోత్రం. లేవీ గోత్రము దేవునికి సమర్పించబడినటువంటి గోత్రం. దేవుడు అంటాడు, నేనేమి స్వాస్థ్యం అంటాడు దేవుడు. దేవునికి మీరు ఇది చేస్తున్నాను అని చెప్పి మీరు చేయండి. దేవునికి కాకుండా ఒక మనుషునికి ఇస్తున్నాను అనుకుని మాత్రం ఇవ్వకండి. ఏ ధర్మము చేసినా సరే, ఏ కార్యం చేసినా సరే, ఇతరులకు మనము సహాయం చేసేటప్పుడు కూడా ఇది దేవుని కొరకు చేస్తున్నాను అని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ ఇది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఏమి ప్రేమ? ఆ ప్రేమ ఎలా గుర్తించాలి? మనము తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదు. మన కొరకు ఆయన బలిదానముగా అర్పించబడ్డాడు. నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు, మనకి నిజమైన మార్గదర్శి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం దేనికి యోగ్యులం కాదు, దేనికి మనం అర్హులము కాదు. కేవలం ఆయన కృప, ఆయన కనికరం వలన మనం రక్షించబడుతూ ఉన్నాం. అబ్రహాముని ఆదర్శంగా తీసుకోండి. అబ్రహాము దైవ సేవకుల్ని అతడు గుర్తించాడు. అందుకని వారిని పిలిచాడు, వారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చొని మీరు అలసట తీర్చుకోండి, నేను మంచినీళ్ళు ఇస్తాను, మంచినీళ్ళు మీరు త్రాగండి, అలసట తీర్చుకోండి అని ప్రభువుని గుర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని గుర్తిస్తున్నారా? ప్రభువుని మీరు గుర్తుపెట్టారా? ప్రభువుని మనం గుర్తుపెట్టాలి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోదే అనేటువంటి చిన్నది సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారంట. సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారట. ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, మా పాస్టర్ గారు
జైల్లో ఉన్నాడు, విడిపించండి నాయన, విడిపించి మరలా మేము ఆ పాస్టర్ గారిని చూడడానికి సహాయం చేయండి అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. సంఘస్థులందరూ అందరూ ప్రార్థన చేస్తుంటుంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు తప్పనిసరిగా పేతురు గారిని తిరిగి మా సంఘానికి చేరుస్తాడు అనుకుని రోదే అనేటువంటి చిన్నది, ఆ చిన్నపిల్ల తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరైనా పిలుస్తారేమో అని చెవి దగ్గరగా పెట్టింది. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి, మీరు గుర్తుపెట్టారా? వాళ్ళ పాస్టర్ గారి స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. ఎందుకని? ఆమెకు తెలుసు ఆయన స్వరం ఏంటో, ఆయన స్వరం ఆమె గుర్తుపట్టగలదు. కాబట్టి గుర్తుపట్టి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుణ్ణి మనం గుర్తించాలి, గుర్తుపట్టాలి. ప్రభువు మనల్ని గుర్తిస్తారా ఒక రోజున? ఎలా గుర్తిస్తారు? మీరు ప్రజల ఎదుట నన్ను ఎవరైతే ప్రజల ఎదుట ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటాను. ఖచ్చితంగా ప్రజల దగ్గర మీ వెలుగు ప్రకాశింపనిస్తున్నారా? లోకంలో మీరు వెలుగుగా ఉంటున్నారా? ప్రభు చెబుతున్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. మనకు గొప్ప బిరుదును మనకి ఇస్తూ ఉన్నారు. మీరు లోకానికి వెలుగుగా ఉన్నారా? ఉప్పుగా ఉన్నారా? సారవంతమైన ఉప్పుగా ఉన్నారా? ఆ కూరలో ఉప్పు అంటదట, నన్ను కూడా వేసి చూడండి. ఒకవేళ నన్ను వేయకపోతే మీరు ఎన్ని సరుకులు వేసినా కానీ అది టేస్ట్గా ఉండదు. సుమతి శతకం ఉందనుకుంటా, ఉప్పు లేని కూర ఒప్పదు సుమతి అని. ఒప్పదో, ఎన్ని వేసినా ఒప్పదో. ఏమండి, మంత్రి సత్యనారాయణ గారు అన్నాడు, ఉప్పే దోడు మీరు ఉప్పు వాడద్దు. ఉప్పు వేయకపోతే ఎలాగా? ఉప్పు పట్టలేదు అనుకోండి, మరి శరీరానికి చెమట రాదు, అవునా? ఉప్పు పట్టలేదు అనుకోండి, మన కాళ్ళు చేతులు లాగేస్తాయి, అవునే కదా? లో బీపీ వచ్చేస్తుందంట. అన్నీ ఉండాలి మనకు. ఉప్పు ఉండాలి, కారం ఉండాలి అండి, చేదు ఉండాలి, పులుపు ఉండాలి, తీపి ఉండాలి, రుచులన్నీ ఉండాలి. షడ్రుచులని అంటుంటారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లోకానికి మనం వెలుగుగా ఉండాలి, లోకానికి మనం క్రీస్తుని చూపించాలి. అబ్రహాము కనులెత్తి చూడగానే యెహోవా కనిపించాడట. దేవుణ్ణి చూడగలిగాడు అబ్రహాము. దేవుని సేవకులు ముగ్గురు కనిపించారు అక్కడ. అబ్రహాము గుర్తుపెట్టాడు కదా, మనం కూడా గుర్తుపెట్టాలి. తర్వాత ఆయన్ని కలుసుకోవాలి. త్వరగా పరిగెత్తాడట, పరిగెత్తుకుని వెళ్ళాడట. వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన వైపు చూస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన, నేను ఎక్కడికి పోగలను అని అనుకోలేదు, నా వయసు ఉడిగిపోయింది, నేను గుర్తుపట్టలేను అని అనుకోలేదు, కానీ గుర్తుపట్టాడట, పరిగెత్తుకుని వెళ్ళాడట. 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహాము. మనకు బద్ధకం, పక్కనున్న చర్చికి రావడానికి మనకు బద్ధకం. వర్షం కురిసేసిందండి పాస్టర్ గారు, ఉరుములతో కూడిన వర్షం అండి, అందుకని రాలేకపోయామండి. ఎన్నో సాకులు, మనకి ఎన్ని సాకులు చెప్తామో దేవుని దగ్గరికి రావడానికి. ఆ రోజునే చుట్టాలు వస్తారు, లేకపోతే ఆ రోజునే ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే ఆ రోజునే బట్టలు నానబెట్టుకోవాలి, ఆ రోజునే ఇల్లు దులపాలి, ఏ రోజుని ఏమండి ఆదివారం, సండే కొంతమందికి సండే ఫండే అండి. సండే అంటే ఆదివారం, సండే జాలిడే కాదు, సండే అంటే హోలిడే, పరిశుద్ధ దినం, ప్రభువు దినం. సండే సెలవు. ఈ సెలవు దినాన్ని మనము ప్రభువు కొరకు కేటాయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేటాయిస్తున్నారా? చాలా మంది రాలేకపోయారు. ఇప్పుడు మరి సొంత పనులకి ప్రాధాన్యత ఇచ్చుంటారు, లేకపోతే ఇతరమైనటువంటి కార్యాలకి వారు ప్రాధాన్యత ఇచ్చుంటారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదేమో. ఖచ్చితంగా దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ దేవుడిని మనం గుర్తు చేసుకోకుండా దేవుడిని మర్చిపోయామనుకోండి, దేవుడిని విడిచిపెట్టామనుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే, ఒక్కసారి ఆయన కన్ను మూసుకుంటే, బైబిల్ అంటది, ఇశ్రాయేల్ని కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని ఆలోచనలో మనం ఉన్నాము.
ఈ దినాన మనము సజీవులుగా ఉండాలని దేవుని ప్రణాళిక. ప్రసంగ అంటాడు, దేవుని సెలవు లేక భోజనం చేయుట ఎవనికి సాధ్యమో ఎవరికి సాధ్యం కాదు. జాగ్రత్త, ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, అలా మాట్లాడుతుండగానే ముందుకు పడి చనిపోతున్నారు. ఒక ఆయన పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నాడు, ప్రమాణాలు చేయించాడు. ఓ ప్రమాణం పూర్తయిన తర్వాత ముందుకు పడి చనిపోయాడు. ఆయన గుండె ఆగిపోయింది. పాస్టర్ గారు కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత రావచ్చుగా మరణం. మీరు యాపాటి వారు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. బైబిల్ చెప్పేటువంటి సత్యం.